కేరళ ప్రజలు గమనించాలి. ఇక్కడికి ఒకసారి మీ వాళ్ళు ఎవరైనా చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉన్నా, ఇంకెవరైనా ఉంటే కూడా తెలుసుకోండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి ఏం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అనేది ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. బై మిస్టేక్ రేవంత్ రెడ్డి మాటలు గిట్ట మీరు నమ్మి కాంగ్రెస్కి ఓటేస్తే మాకంటే దారుణమైన పరిస్థితి రేపు కేరళ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అండ్ ఇక్కడ ఉద్యోగాలు అంటున్నాడు. ఒకసారి ఇక్కడికి వచ్చి విద్యార్థులను అడగండి. నిజంగా అన్ని వేల ఉద్యోగాలు వేస్తే మళ్ళీ ఎందుకు పిల్లలు రోడ్ల మీదకి వస్తారు? గాంధీ భవన్ ముట్టడి ఎందుకు చేస్తాడు? అంతమంది పోలీసుల వాళ్ళని పెట్టి మీరు ఎందుకు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు? నిజంగా ఇచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ సంతోషంగా ఉండాలి కదా. వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. గతంలో రైతులు సంతోషంగా ఉన్నారా, ఇప్పుడు ఉన్నారా అనేది కూడా తెలుసుకోండి. గతంలో 24 గంటలు కరెంట్ ఉంటుండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 గంటల పైగానే కరెంటు పోతుంది. వారికి ఎటువంటి నష్టపరిహారం చేయట్లేదు, ఎటువంటి ఇచ్చిన గ్యారంటీల మీద వాళ్ళు నిలబడట్లేదు. ప్లస్ ఎక్కడికక్కడ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, పంటలు ఎండిపోయి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈయననేమో పెద్ద పెద్ద మాటలు కేరళలోకి పోయి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడే ప్రజలు మోసపోయి 2 ఏళ్ల నుంచి ఎప్పుడు గవర్నమెంట్ దిగిపోతుందా అని వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా ఆయన మాటలలోకి పోయి ఏంటి బై మిస్టేక్ మళ్ళీ కాంగ్రెస్ని తెచ్చుకుంటే ఖచ్చితంగా కేరళ అనేది ఇంకా కనుమరుగు లేకుండా పోతుంది. సో అది తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు 67,000 ఉద్యోగాలు ఇచ్చినా అని డంకా కొట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎంతవరకు నిజమంటారు అది? అస్సలు కూడా నాకు తెలిసి గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే జరిగినాయి. ఈయన వచ్చిన తర్వాత నాకు తెలిసి హార్డ్లీ 2-3 వేల కంటే ఎటువంటి నోటిఫికేషన్ వాళ్ళే ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారు, ఇయర్లో ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల పక్కకు పెట్టు, 2,000 కూడా పూర్తి స్థాయిగా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. మళ్ళీ వీళ్ళు ఎన్నో వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు క్లియర్గా చూసుకుంటే ఎలక్షన్స్కి ముందు జరిగిన ఎగ్జామ్స్, జస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఆయన సభ పెట్టుకొని వారికి నియామక పత్రాలు ఇచ్చిండ్రే తప్ప ఎక్కడ కూడా ప్రజలకి వారు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. ఆల్రెడీ ఎలక్షన్లు వస్తే చాలు ఆయన స్టంట్లు స్టార్ట్ అయిపోతాయి. ఏవైతే 420 హామీలు చెప్పిండో అన్ని బోగస్. ఖచ్చితంగా అది ప్రజలకు ఇప్పుడు దాకా ఏమంటారు లబ్ధి చేకూర్చలేవు. అవన్నీ కూడా కేవలం ఒక ఫ్రీ బస్సు పేరుతోని నేనేదో చాలా గొప్ప చేసిన మహిళలను కోటీశ్వరులను చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతమంది మహిళలు అక్కడ ఇబ్బంది పడుతున్నారో లైవ్గా మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మీ మీడియా ఛానల్ ద్వారానే ఎంతోమంది మహిళలు వాళ్ళు స్వయంగా వీడియోలు రికార్డ్ చేసి బస్సులలో జరిగే ఇన్సిడెంట్స్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రజలకు కావాల్సింది ఉచిత స్కీమ్స్ కాదు, అవసరమైన సౌకర్యాలు. మీరు అవి కల్పించకుండా కేవలం ఫ్రీ బస్ లాంటివి ఇచ్చేసి మేము ఏదో అది చేసినాం ఇది చేసినాం అనేది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్తో పాటు మీరు బస్సులు సంఖ్య పెంచాలి, దాని మెయింటెనెన్స్ చూసుకోవాలా. బస్ స్టాప్ల దగ్గర షెడ్స్ ఉన్నాయా లేదా, ఈ ఎండకి వానకి చచ్చిపోతున్నారు మహిళలందరూ, అవన్నిటిని కూడా గాలికి వదిలేసి కేవలం ఇట్లాంటి చిల్లర డబ్బాలు కొట్టుకుంటా వేరే రాష్ట్రాలకు పోయి అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలను మోసం చేసింది సరిపోకగా ఇప్పుడు కేరళకు పోయి అక్కడ కూడా మోసపు మాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి కేరళ ప్రజలు కొద్దిగా హుషారోళ్ళే. ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళ మాట నమ్మకుండా నిజాయితీగా వాళ్ళకి మంచి చేసిన పార్టీకి వాళ్ళు నమ్మి ఓటేస్తారని భావిస్తున్నారు.